సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. ఎలా ఉందంటారు పరిపాలన? అంటే ఇప్పుడు అక్కడ కూడా హామీలు ఇచ్చారు. హ్మ్. హామీలు నెరవేర్చకపోతే ఏదో ఈ సంవత్సరం ఇస్తారులే, ఈ సంవత్సరం ఇస్తారులే అని అన్నారు. ఇప్పుడు 1, 2 హామీలు ఏదో బస్సులు పెడతామన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆ దినం ఓట్లేసింది, కూటమికి ఓట్లేసింది, జగన్కు వ్యతిరేకంగా ఓట్లేసినారు. హ్మ్. జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా ఓట్లేసినారు. వాళ్ళు ఎటైనా అధికారంలోకి వచ్చిండ్రు. ఈ హామీలు ఇచ్చినా అధికారంలోకి వచ్చిండ్రు, ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏమోనని వాళ్ళు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా డబ్బులు లేవు అని అంటే కనుక ప్రజలు ఎవరు హర్షించరు కదా, దాన్ని హర్షించరు. అది మరి ఏదో ఒక విధంగా చేయాల్సింది ఉంటుంది. చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కానీ చంద్రబాబు గారికి అమ్ముడు పోయి లొంగిపోయి కూటమి ప్రభుత్వానికి మేలు చేశారన్నారు. నిజంగా అలా జరిగిందంటారా సార్? ఇప్పుడు ఆయనకు 6 సంవత్సరాలకు ఎన్నుకున్నారు. వైఎస్ఆర్సిపి రాజ్యసభ మెంబర్గానే ఎన్నుకున్నారు. ఆయన రాజీనామా చేయకపోతే మేము ఆయన రాజ్యసభ మెంబర్ 3.5 సంవత్సరాలు ఉంది కదా. సరే, ఆయనకు మరి ఏం విభేదాలు వచ్చినాయో ఏం కథ, గతంలో అయితే చాలా ముఖ్యంగా ఉన్నాడు. ఆయన సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొంచెం ఆయన దూరం పెట్టినారు అనేది వార్తలు వస్తున్నాయి. ఆయనే చెప్పుకున్నాడండి. నేను చెప్పడం విజయసాయి రెడ్డి గారే చెప్పినారు. నేను మాట్లాడాలని ప్రయత్నం చేసినా ముఖం చాటేస్తున్నారు, అందుకని విసుకొచ్చి నాకు రాజకీయాలే వద్దని రాజీనామా ఇచ్చినానన్నారు. ఇచ్చినారు. ఇప్పుడు రేపొద్దున ఏం చేస్తారో, ఎందుకంటే కూటమి ఉంది ఆడ, బీజేపీ ప్రమేయం ఉంటుంది. బీజేపీ ఏమైనా అడుగు సీట్ ఇస్తారా, లేక కూటమిలో ఇస్తారా, లేదా ఆయన తీసుకోవడా అనేది అది తర్వాత విషయం, తేలాల్సిన విషయం. ఆయన ఇవ్వకపోతే ఆయన రాజ్యసభ ఉన్నది కదా, ఆయనకి విసుకొచ్చే రాజీనామా చేసినారు అంట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మాటకు అది అంత విలువనివ్వాల్సిన అవసరం లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయిన అనుకోవచ్చా? ఎందుకంటే ఇటు తల్లి దూరమైంది, ఇటు చెల్లి దూరమైంది. ఇప్పుడు ఎవరైతే అత్యంత మిత్రుడుగా ఉన్నా విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు. ఇప్పటికైనా జగన్ గారికి తెలిసిందనుకుంటా. తెలిసిందా లేదా అనేది ఆయన స్వభావం అండి. ఆయన పాత్ర అనుభవించాల్సింది. కాకపోతే అక్కడ ఉండే పరిస్థితులు ఏమిట్రా అంటే, దేశం మొత్తం మీద మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరింది. అవును. అక్కడ పార్టీని బలోపేతం చేసి పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టి ఈ పార్టీ కూడా అధికారంలోకి రాగలుగుతుంది అనే ఒక ధీమా ఏర్పరచగలిగితే కనుక కాంగ్రెస్ పార్టీ ఈ మైనారిటీసు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది. మొగ్గినప్పుడు నష్టం జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడుండేది 2 రీజనల్ పార్టీసే కాబట్టి వాళ్ళు తెలుగుదేశం సపోర్ట్ చేయరు కాబట్టి వైఎస్ఆర్సీపీకి చేస్తున్నారు. రేపు కాంగ్రెస్ బలకొని ఈ ప్రభుత్వంలోకి రాగల శక్తి సామర్థ్యాలు వచ్చినాయి అనేది ఏర్పడింది అని అంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ అటు షిఫ్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డికి నష్టం. సార్ ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుతానికి. అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే వైసీపీ పగ్గాలు భారతిరెడ్డి గారు పగ్గాలు అనేది తర్వాత విషయం, కుటుంబ విషయము. ఇప్పుడు ఆయన మీద గతంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి సంవత్సరం ఎంతో జైల్లో ఉన్నారు, బెయిల్ మీద వచ్చినారు. ఆ కేసులు కొన్ని ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి, కేసు విచారణకు వస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు ఆంధ్రాలో. ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో కొందరు ఐఏఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేయడం, ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ అయినారు. మరి రేపు పొద్దున వాళ్ళ ఎవిడెన్స్ని బట్టి ఎంతవరకు ఆయన మీద నిరూపితమవుతుందో, ఆధారాలు నిరూపితమై సాక్ష్యాలు ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి అంటారు. సార్ అదే సార్, ఒకవేళ అరెస్ట్ అయితే మరి పార్టీ పరిస్థితి ఏంటి? భారతి గారి పగ్గాలు ఒప్పచెప్తారా? ఆమె తీసుకొని చేయగలదా? భారతి గారికి అప్పచెప్తారా, ఏమవుతుంది ఆ పార్టీ అవతల విషయము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి వచ్చి కూర్చున్నదని చెప్తుంది కదా. అవును.
మరి ఏం జరుగుతుంది అప్పుడు ఎట్లా చెప్పగలరు? ఎందుకంటే ఇప్పుడు తల్లి దూరం ఇప్పుడు చెల్లి దూరం అయింది. ఇప్పుడు ఎట్లుందంటే మీరు ఆయన అరెస్ట్ కాలేదు, అది ఏదో విచారణ దశలో ఉంది, అది ఏ దశకు వస్తుందో తెలియదు. ఆ దశకు వచ్చి ఆయన అరెస్ట్ అయినప్పుడు వచ్చే మాట ఇది, ఇప్పుడు ఎట్లా చెప్పగలం? జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ లో తెలంగాణ సెక్రటరీకి అక్కడ ఆంధ్ర సెక్రటరీ గురించి మాట్లాడారు. తెలంగాణ సెక్రటరీకు 616 కోట్లతో కేసీఆర్ గారు కట్టారని చెప్పారు. కానీ అది అబద్ధం. 1600 కోట్లతో తెలంగాణ సెక్రటరీకి అయింది. అంటే ఏంటి, జగన్ గారు ఇప్పటికీ ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా అబద్ధాలు చెప్పి? ఆయన పెడతానారా దేనికి? ఇప్పుడు ఆయన తెలిసి తెలియక మాట్లాడినారా? ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటరేట్, కొన్ని పాత భవనాలు ఉన్నాయి, కొన్ని కొత్త భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఒకటే అయింది కాబట్టి ఆ సెక్రటరేట్ సరిపోతుంది, బాగా విశాలంగా ఉంది, అన్ని సంస్థలకు సరిపోయేటంత సెక్రటరేట్ ఉంది. ఉండినప్పుడు కొత్త భవనం కట్టాలనేది ప్రశ్న. ఆ కొత్త భవనం కట్టేదే ప్రశ్న అయినప్పుడు దాని అంచనాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు. అక్కడ కొత్త రాజధాని ఎక్కడో చోట పెట్టుకోవాలా, ఎక్కడ అనేది అది ప్రశ్నార్థకము, చాలా సమస్యలతో కూడుకున్నది అనుకోండి. రాజధాని పెట్టేతలకి సెక్రటరేటు, అసెంబ్లీ ఇవన్నీ నిర్మాణం చేయాల్సిందే కదా, ప్రభుత్వం నిర్మాణం చేయాల్సిందే కదా. అక్కడైతే తప్పదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చేస్తారనేది వేరే సమస్య. ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసేదానికి లేదు అంట. ఇక్కడ ఉన్న సెక్రటరీని వదిలిపెట్టి పక్కన బిల్డింగ్ కట్టి 1600 కోట్లు ఖర్చు పెడితే అక్కడ కొత్త బిల్డింగ్ అయితే కట్టాల్సిందే కదా అంట. సరే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం గురించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో నేను మంచి మద్యం తీసుకొచ్చాను, ప్రజలకి మంచి మద్యం ఒప్పచెప్పాను అని చెప్పారు. మరి అలా అయితే మంచి మద్యం అయితే మంచి మంది ఇచ్చినట్టయితే మరి జనాలు ఎందుకు చచ్చిపోయారు? లక్షల్లో చనిపోయినారా లేదా వేరు సమస్య. ఎందుకంటే ఇవి డిస్టిలరీస్ ఒక 4-5 ఉంటే అవన్నీ వాళ్ళ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తుల దగ్గరే ఉన్నాయి. ఆయన మద్యం పాలసీ ఎట్టుందంటే ఇవన్నీ ఈ డిస్టిలరీస్ నుంచి మద్యం సేకరించేది బ్యూరేజ్ కార్పొరేషను. బ్యూరేజ్ కార్పొరేషను బ్రాందీ షాపులకు సప్లై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారు అటువంటి బ్రాండ్లనే చూడలేదు జీవితం మొత్తం మీద. అవి చీప్ లిక్కరు, బ్రాండెడ్ గుడ్స్ కాదు. మరి బ్రాండెడ్ గుడ్స్ కాకుండా రేట్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది చిత్తూరు జిల్లా అయితేనేమో అట్లా బెంగళూరు బార్డర్స్ ఉన్న వాళ్ళు కర్ణాటకకు మందు తెచ్చుకునే వాళ్ళు, ఇట్లా తమిళనాడు అంటే తమిళనాడు పోయేవాళ్ళు, ఇటు తెలంగాణకు వచ్చి కొందరు తీసుకునేవాళ్ళు. మరి అట్లా ఎందుకు పారిపోయినారు? అది బ్రాండెడ్ గుడ్స్ కాదు, చీప్ లిక్కర్ సప్లై చేసి నేను మంచి గుడ్స్ సప్లై చేసినానంటే తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడమే తప్ప నుంచి ప్రజలు ఎవరు ఆ సర్టిఫికేట్ నమ్మరు. చాలా మంచి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కానీ వాళ్ళని ఎవరైతే అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారో అతని అనుచరులు ఏదైతే ఖర్జూరా అనే ఒక బ్రాండ్ ఉంది బీరు, వాళ్ళని బెదిరించారు అని చెప్పి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. ఏమన్నా అలిగేషన్స్ రాని, ఆ బ్రాండ్లు ఎక్కడా లేవు, రానియలే బయటికి బ్రాండ్లు లేవు. ఈ దినం ఖర్జూరా బీరు అంటే లేకపోతే వెనుక ఎల్లమ్మ బీరు అని ఈ రోజు తీసుకునేది రేపు ఉండదు సరుకు. అంత ఇన్ఫీరియర్ క్వాలిటీ సప్లై చేసి ఇప్పుడు నేను మంచి క్వాలిటీ సప్లై చేసినానని ఆయన చెప్పుకోవడం అది స్వాగతం కిందకే వస్తుంది, కానీ ప్రజల్లో ఎవరు ఒప్పుకునే వాళ్ళు లేదు. సార్, కొడాలని లుకౌట్ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొడాలి నాని ఆయన చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అవన్నీ విచారణ దశలో ఉన్నాయి. విచారణ దశలో ఉన్నప్పుడు ఆయన ఏమైనా విదేశాలకు పారిపోతాడేమో అని లుకౌట్ నోటీస్ ఇచ్చినారు. అంటే ఆయనకేం పాస్పోర్ట్ లేదు, మరి ఆంధ్రాలో అయితే పాస్పోర్ట్ లేదు, ఏమన్నా తెలంగాణలో ఇంకా వేరే చోట తీసుకునే దానికి పెద్ద అవకాశాలు లేవు. తీసుకొని ఏమైనా ఈ కేసు నుంచి తప్పించుకునే దానికి విదేశాలు పారిపోతారని చెప్పి లుకౌట్ నోటీస్ ఇస్తాను నేను. అంటే లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు విమానాశ్రయాల్లో వాళ్ళు బయటికి వెళ్లకుండా నిరోధించుతారు, దానికోసం లుకౌట్ నోటీస్ ఇచ్చింటారు. సార్, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లలకి ఈ మధ్యన పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నారు కానీ అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎలా దొరుకుతుంది? ఇప్పుడు వాళ్ళు దగ్గరగా ఉన్నారు, సలహాలు సంప్రదింపులు ఇస్తున్నారు. ఈయన ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నారు, ఆయనకాయన సర్టిఫికేట్ కాదు కదా, అవి విచారణలో ఉంది. సిఐడి మద్యం కేసులో
విచారణ చేస్తున్నారు. ఉమ్, షేడి దర్యాప్తులో పేర్లు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. ఉమ్, అరెస్ట్ చేసినారంటే అది కేసు ఉన్నట్టు కాదు, బెయిల్ మీద రావచ్చు, పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అవి ఇంకా పూర్తి ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేసినప్పుడు కరెక్ట్గా చెప్పచ్చు. సార్ కడపలో మహానాడు 27, 28, 29 మహానాడు జరగబోతుంది. ఎలా ఉండొచ్చు సార్? ఇప్పుడు ఎందుకంటే కడపలో సీట్లన్నీ మెజారిటీ తెలుగుదేశంకే వచ్చినాయి ఉమ్, కాబట్టి ఇతర జిల్లాల నుంచి కూడా మామూలుగా మహానాడు కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే నేను చూసినాను ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు, శాసనసభ్యులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు చాలామంది వస్తారు. ఉమ్. ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతుంది, దానికి ఏముంది, మహానాడు సక్సెస్ అవుతుంది, దానికి ఇబ్బందులు ఏముండవు. సార్ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మంత్రిగా? అంటే ఆయన మంత్రిగా పనితీరు, ఆయన మంత్రికి బాధ్యతలే కదా. ఉమ్, కాకపోతే ఇప్పుడు ఆయన ఎక్కువ భాగం ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒక అభియోగము. ఉమ్, తండ్రి గారు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినారు అని, ఉమ్, అన్ని డిపార్ట్మెంట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒక అభియోగము. ఉమ్. తండ్రి కూడా ఫ్రీడమ్ ఇచ్చినారని అంటున్నారు. ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించుతారు, మిగతా కార్యక్రమాలు అంటారు. సార్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? అది ఇట్లా చెప్తాం గొడవలు అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన పరిపాలన, ఆయన శాఖల్లో ఆయన పరిమితం అవుతారు. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ కాలేరు కదా. ఆయన వరకు పని చేసుకుంటున్నాడు. ఆయనకు తగిన గౌరవమే ఇచ్చారు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు, ప్రధానమైన విషయాలు వచ్చినప్పుడు ఇద్దరు చర్చించుకుంటున్నారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అంటే ఏముంటుంది, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏం పనితీరు దీని గురించి, దాని గురించి అంటే ఆయనకున్న శాఖలు, కేటాయించిన శాఖల్లో అది ఎందుకో ఎంతోమంది సహకారం ఉంటుంది, దానికి మంత్రి తక్కువ ఉంటుంది ప్రమేయం. అధికారులే ఎక్కువ నిర్వహిస్తుంటారు. అంటే ఆ శాఖకు బాధ్యత అధికారులే నిర్వహిస్తారు. సెక్రటరీ ఉంటాడు, డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళే ఎక్కువ పరిపాలన చేస్తారు. కానీ వాళ్ళు విచ్చలవిడిగా చేయకుండా కంట్రోల్ చేసుకునే బాధ్యత మా మంత్రి మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ అనిత గారు ఎలా అనిపిస్తున్నారు ఆమె మంత్రివర్గంలో? ఇప్పుడు హోంమంత్రులకు ఏం పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ఎస్ఐలను ఎస్పీ చేసుకుంటాడు, ఇన్స్పెక్టర్లను డిఐజీ చేస్తారు, ఐపీఎస్ ఆఫీసర్లను జిఏడి చేస్తారు. జిఏడి అంటే కనుక ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటారు. ఇంక ఇప్పుడు ఆమె కింద అధికారం అంటూ ఏం లేదు కదా, పెద్ద జిఏడి ఆమె కింద లేదు. ఏదో హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించుతారు. దానికి ఆమె పనితీరు ఇప్పుడు ఏముండాయి, ఆమె పనితీరు చెప్పేదానికి అవకాశాలు ఏమున్నాయి అంట. సార్ అమరావతి పునర్నిర్మాణానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడన్నా అమరావతి ఒక రూపురేఖలు వస్తాయంటారా? అంటే అవి రాష్ట్రం ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా, పైనుంచి ఏమొస్తాయి. అమరావతిలో ఆయన పునఃప్రారంభించినా ఏం కోట్లు ఏం డబ్బు గుమ్మరించలేరు కదా, ఏ ఊరు గుమ్మరించలేడు. ఎందుకంటే ఈ పద్ధతి ప్రకారం కేంద్రం నిధులు వస్తాయి, కానీ పద్ధతి లేకుండా ఎటు బుద్ధి పుడితే ఒక స్కీములు అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు ఎంఎన్ఆర్జీపీ ఉంది, అది ఒక స్కీమ్ కేంద్ర ప్రభుత్వం, దాని కింద కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. కానీ గైడ్ లైన్స్ని బట్టి కేటాయించాల్సిందే ఫైనాన్సెస్. ఎందుకంటే కేంద్రానికి వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ జిఎస్టీ వస్తుంది, రాష్ట్రానికి స్టేట్ జిఎస్టీ వస్తుంది. వాళ్ళు కూడా వచ్చిన జిఎస్టీలో ఇంతకుముందు 39% ఇస్తున్నారు, ఇప్పుడు 42% ఇస్తున్నారు. ఈ 42% కూడా మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా అని, ఆ ఫార్ములా ప్రకారం ఇస్తారు. పాపులేషన్కు 60 పాయింట్లు ఉన్నాయి. అందువల్ల పాపులేషన్ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి పాపులేషన్ బట్టి కూడా నిధులు ఎక్కువ వస్తుంటాయి. అదే కదా ఇప్పుడు సౌత్ ఇండియాకు, నార్త్ ఇండియాకు తగరారు. కుటుంబ నియంత్రణ మేము ఎక్కువగా పాటించినాం కాబట్టి మా పాపులేషన్ తగ్గింది, అక్కడ కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయలేదు కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నిధులన్నీ నార్త్ ఇండియాకి పోతున్నాయి అని ఇక్కడ దక్షిణాది ముఖ్యమంత్రులు అందరూ విమర్శించినారు. ఇది సమస్య వేరు. ఇప్పుడు ఏమవుతుంది,
వీళ్ళు కూడా కరుణాని స్టాలిన్ కానీ వీళ్ళు కూడా మీరు పిల్లలు పుట్టించండి జనాభా పెంచండి అంటారు. జనాభా పెంచండి అంటే సాకేదేవులు. ఇప్పుడు చాలామంది ఎట్టున్నారు అంటే కుటుంబాల్లో 2 జారులే అంటున్నారు. ఇంకా ఇప్పుడైతే లేటెస్ట్ అయితే అఫ్లేట్ అయితే ఒకరైతే బెటరు, పిల్లలను బాగా చదివించుకోవచ్చు, మంచి విద్యావంతులు చేయొచ్చు, ఏదన్నా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతుందని ఒకరికే పరిమితమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా 2 కూడా లేకుండా ఒకరికే పరిమితమైంది. అంటే వాళ్ళు కుటుంబం గురించి ఆలోచన చేస్తారు కానీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా అనేది ఆలోచన చేయరు కదా. ఆ వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది కానీ పాపులేషన్ పెంచి ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ఎవరు పెంచుతారు? సార్ ఏపీ లిక్కర్ కేసులో ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం సార్ దాంతో? అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళు కేసుకు సంబంధించి ఈ డిస్ట్రిక్ట్తో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా వ్యవహారాలు. ముఖ్యంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు, బాధ్యతలు అప్పచెప్పచ్చు. మీకే నేను ఉండదు, నాకు దగ్గర అనుకున్నప్పుడు అది మాట్లాడలే ఇది మాట్లాడలే అని చెప్పచ్చు. ఓకే, వచ్చిండొచ్చట వాళ్ళకి సాక్ష్యాలను బట్టే కదా వాళ్ళ కేసులు నిందితులను చేర్చేది పోలీసులు, ఊరికేం చేర్చాలి కదా. సార్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్, ఎవరైతే పాకిస్తాన్ దేశం ఉందో ఆ దేశానికి బుద్ధి వచ్చిందనుకోవచ్చా? అంటే అట్లా కాదు. ఇప్పుడు పహల్గామ్లో జరిగిన సంఘటన, టెర్రరిస్టులు వచ్చి టూరిస్టులను కాల్చిపోయినారు. అవును, అమాయక ప్రజలు కదా, టూరిస్ట్ ఏముంది ఏదో కాశ్మీర్ చూద్దాంపా అని పోయినారు. వాళ్ళని పేరు పెట్టి హిందువా ముస్లిం అని తేల్చి కాల్చడం అనేది అది తీవ్రమైన చర్య. అది కొంచెం ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని తీవ్రంగా తీసుకునే దానివల్లే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారనుకోండి. ఆ ఆపరేషన్కు ఎవరైతే అసలు ఏదో 3-4 చేసినారో వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు లేండి, ఏ అడవుల్లోనో ఏమన్నా ఉంటారు, ఎవరైనా పట్టుకోవాలంటే కొద్ది కష్టమే. కాకపోతే వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి కదా పాకిస్తాన్లో, 9 క్యాంపుల మీద దాడి చేసి టెర్రరిస్ట్ అయితే ఇక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి వాటన్నిటి మీద నేలమట్ట చేశారు. తర్వాత ఎయిర్ మూమెంట్ చేయాలనుకున్నారు మిలిటరీని, అందుకని ఎయిర్ బేస్లు కూడా కూల్చేసినారు. ఇంత లోపల వాళ్ళే వచ్చినారు, ఎందుకు ప్రశాంత పరిస్థితి అన్నారు. సరే ఓకే అని మాట్లాడినారు. ఇప్పుడు కూడా చెప్పేది ఏమిటంటే కాశ్మీర్ విషయం అప్పగిస్తేనే మేము తీసుకుంటామంటున్నారు. సింధూర్ వల్ల బుద్ధి వచ్చిందంటే బుద్ధి ఏముంటుంది, ఎవరో టెర్రరిస్టులు చేసినారు. పాకిస్తాన్ కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో ఇండియాది పై చేయింది కాబట్టి, సాంకేతిక పరంగా అయితేనేమి యుద్ధతంత్రంలో అయితేనేమి పై చేయింది కాబట్టి. సార్ పాకిస్తాన్ ఎందుకు, అక్కడ పాకిస్తాన్లో అభివృద్ధి లేదు, మరి ఉగ్రవాదులను ఎందుకు పెంచి పోషిస్తుంది? ఇప్పుడు ఉగ్రవాదం ఎందుకు పెంచి పోస్తుందంటే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ అంటారు. నిన్న జరిగిన సంఘటనల్లో ఏదైతే ఉగ్రవాద శిబిరాల మీద దాడులు జరిగినాయో, జరిగినప్పుడు పోలీస్ యంత్రాంగం అయితేనేం పాకిస్తాన్ ఆర్మీలోని పెద్దలు అయితేనే పోయి చూసినారు కాబట్టి వాళ్ళ సంబంధాలు బహిర్గతమైనాయి. అక్కడ పాకిస్తాన్లో ప్రజా పరిపాలన లేదు, ఈడ ఇండియాలో వేరు, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వమే పాలిస్తుంది. వాళ్ళ కిందనే పోలీస్ యంత్రాంగం ఉంటుంది, మిలిటరీ కూడా వాళ్ళ కిందనే పనిచేస్తుంది. నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటారు. అక్కడొచ్చి తెలికి పాలన అనేది, ప్రజాపాలన అనేది లేదు, నామరూపాలు. ఏదో వాళ్ళు మిలిటరీ చెప్పింది చేయాల్సిందే. ఆ మిలిటరీ ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిలిటరీలో ఉన్న అధికారులను బట్టి వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు. వీళ్ళని ప్రోత్సహించినప్పుడు వాళ్ళ అధికారాన్ని నిలుపుకునేదానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు మిలిటరీలో ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రజల గురించి చూడరు కదా, వాళ్ళ పరపతి నిలుపుకునేదానికి. ఎందుకంటే వానికి పరపతి లేదనుకో కింద అధికారులు మళ్ళీ వాని మీద కుట్ర చేసి దించేయచ్చు కదా. అందుకని తన పరపతి నిలబడుకునేదానికి దేశాన్ని పెడతారు, దేశ ప్రజలను కూడా పరణం పెడతారు. ఎవరైతే ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోవడం జరిగిందో వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతోనే అంత్యక్రియలు చేశారు. అదే అక్కడ స్థానిక అధికారులు అండి, ప్రభుత్వ లాంఛనాలు స్థానిక అధికారులు అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులతో మిళితమైన దానికి నిదర్శనం అని చెప్తుంది కదా. సార్ సింధు జలాలు, ఏదైతే సింధు జలాల ఒప్పందం ఉందో దాన్ని భారత్ రద్దు చేసింది, దీన్ని ఎలా చూడొచ్చు?
ఆ సింధు జలాలు అంటే నువ్వు దాడి చేస్తుంటే సింధు జలాలు అంటే ఇస్తాము. నీవు సింధు జలాలు ఇవ్వాలన్నా నువ్వు ఆక్రమిత కాశ్మీర్ను మాకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే ఈ సింధు జలాల ఒప్పందాలు ఇవన్నీ అయ్యి నెహ్రూ ఉన్నప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు దాడి చేసినాక అవి నిలిపేసినారు. దానివల్ల పాకిస్తాన్కి ఇబ్బంది జరుగుతుంది. ఇవి వాళ్ళు రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇంటర్నేషనల్గా ఏమేమి సమస్యలు వస్తాయో దాన్ని బట్టి ఇవి జరుగుతాయి. సార్, సింధు జలాల విషయాల్లో నెహ్రూ గారు భారత్కు అన్యాయం చేశారని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. 85% పాకిస్తాన్. కేఏపాల్ ఎవరులేండి, కేఏపాల్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. కాదు, అట్లా కాదు. అప్పటికున్న పరిస్థితుల్లో అవి మనం వాడుకోవాలన్నా కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వదిలినారు. మనకు 40%, వాళ్ళకు 60% వచ్చినాయి. వాళ్ళ దేశంలో కూడా వాడుతుంది కదా. ఇప్పుడు అవి ఆ సింధు జలాల ఫ్యాక్టరీను నిలబెట్టినారు. నిలబెట్టి మీరు రావాలంటే ఇవన్నీ జరగాలని కండిషన్స్ పెడుతున్నారు. సార్, చివరిగా మీరున్నప్పుడు రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి తేడా ఏంటి? అవి వేరు, ఇవి వేరు. ఇప్పుడు ఎందుకంటే ఎవరిని తప్పులు పట్టాలనో మాకే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఓటుకు మొన్నైతే ఆంధ్రప్రదేశ్లో 75% నియోజకవర్గాల్లో ఓటుకు 2,000 రూపాయలు 2 పార్టీలు ఇచ్చిండ్రు. అదేం జగమెరిగిన సత్యం, నేను ఏదో కొత్తదేం చెప్పడంలా. 2,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. వచ్చినప్పుడు 50-60 కోట్ల నేతలకి ఎవరు వస్తారు? పారిశ్రామికవేత్తలో, వ్యాపారవేత్తలో, కాంట్రాక్టర్సో ఇటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇక్కడ ఖర్చు పెడతారు, ఇంకో చోట సంపాదిస్తుంటారు. అవి అప్పుడు ఉన్నప్పుడు ఇంత డబ్బులు ఖర్చు ఉండేవి కాదు, నైతిక విలువలు ఉండేవి. ఇటువంటి అక్రమాలు జరిగినాయని పేపర్లో పేరు వస్తే వెనక చెడ్డ పేరు అని చెప్పి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరు బట్టి భయపడతారు? లేదు. అవి వేరైపోయినాయి, ఇవి వేరైనాయి. ఇందులో ప్రజలు తప్ప నాయకులు తప్ప అనే దానికి ఎవరు విశ్లేషించలేరు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు.